కొత్త సూడు వచ్చింది, ఆకు ఎంత నీట్గా వచ్చిందండి, అరటాకు లెక్క ఎంత మందం ఉంది, మందం కూడా వచ్చింది మీకు, మందం కూడా బాగుంది. రిజల్ట్ స్టెమ్ ఎంత లా ఉంది, స్టెమ్ చూడండి ఎంత లా ఉంది, చెరుకు గడలక ఎంత లా ఉండే చూడండి, చెరుకు గడలక ఎంత లా ఉండే చూడు మొక్కజొన్న కర్రలు. మనము ఎకరాకి 2 బస్తాలు వేసినా కూడా ఈ రిజల్ట్ రాదు. మనకు ఒక సంచి డిఏపి ఒక రౌండ్ మిలిగిపోయినట్టే, మందులు డబ్బులు మిగిలిపోయినట్టే. మనకి ఒక రైతుకి ఎకరం మీద 2 సంచులు అంటే కూడా 5,000 మిగిలిపోయినట్టే ఎకరం మీద. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు చంద్రశేఖరరావు. ఊరు? నాది పంచలింగాల గ్రామము, కర్నూలు జిల్లా. నేను వచ్చేసి మొక్కజొన్న టోల్గేట్ దగ్గర 9 ఎకరాలు మొక్కజొన్న వేసినాను. వైకే ల్యాబొరేటరీ వాళ్ళది చూసి అందరూ చెప్తుంటే నేను కూడా తీసుకొచ్చి చూద్దాం, ఒకసారి తీసుకొచ్చి కొడదామని చూసినాను. ఫస్ట్ టైం కొట్టినాక 3 రోజులకే బాగా స్టెమ్ లావైంది, బాగా నలుపుదనం వచ్చింది. పురుగు చూద్దామంటే పైకి వచ్చి కన్నా చచ్చిపోయింది పురుగు. ఎంత లావు పురుగు కానీ సన్న పురుగు కానీ కొట్టిన 24 గంటల లోపలనే మంచి రిజల్ట్ వచ్చింది. ఇది కానీ 2 సార్లు, ఒకసారి స్ప్రే చేసినాను, రెండోసారి సుల్లులో పిండిచ్చినాను. రెండోసారి సుల్లున్న పురుగు కన్నేదు ఇక్కడ తిన్నా కూడా మళ్ళీ కొత్త సూడు వచ్చింది చూడండి. అవును, కొత్త సూడు వచ్చింది. కానీ రిజల్ట్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. కానీ మళ్ళీ ఈసారి నేను వాయంత్ర గుళికలు కూడా 2 సార్లు నేను ఇంతవరకు వాడినది. అది మయూరా. 3వ సారి గుళికలు వేపించి ఇడిచి పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు తడి పెట్టినాను. కానీ దీనివల్ల రైతుకు మాత్రం చాలా ఖర్చు తక్కువ, రిజల్ట్ బాగుంది. పురుగు కానీ ఎలాంటి పురుగు ఎక్కడైనా చూసుకొని ఏమైనా కనబడుతుందా? ఆకు అరటాకు లెక్క ఎంత మందం ఆకుంది, అసలు ఆకు ఎంత బాగుంది చూడు. సుడికి ఎంత కొత్త సుడి, ఆకు తిన్నా కూడా మళ్ళీ కొత్త సుడి ఎంత బాగా వచ్చింది చూడండి. ఆకు తిన్నా కూడా పిండిచిన తర్వాత ఎంత కొత్త సుడి వచ్చింది చూడు. స్ప్రేలో ఏదో మిస్ అయినా కూడా 2వ సారి పిండించినాం. పిండించిన దాకా సుడిలో కరెక్ట్ పిండడం వల్ల కరెక్ట్ మంచిగా సుడిలో ఉన్న పురుగు కానీ అన్ని కన్నే పైకి వచ్చి చచ్చిపోయినాయి. ఇప్పుడు ఈ పైర మొక్కల ఇది వయసు ఎంతనా? దీని వయసు వచ్చేసి 40 రోజులు లేదనుకుంటా. నేను 40 రోజులు ఉంటది. 40 రోజుల పైర అనేది కరెక్ట్ గా 40 రోజుల పైర. 40 రోజులు మంది ఎప్పుడు వేసారు మీరు? నేను వేసి ఒక 10 రోజులు అయింది. కొంచెం బెట్ట కొదిలి నీళ్లు ఇచ్చినాను. చిన్నగా ఉన్న పిండిచ్చినాక నీళ్లు పెట్టినాను. 5 రోజులకి పురుగు ఎక్కడున్న పురుగు కూడా మొత్తం చచ్చిపోయింది. ఎక్కడే కానీ లేదు, ఎక్కడ కూడా పురుగు అనేది లేదు. దోమ కూడా లేదు, ఏం లేదు ఎక్కడ కానీ ఏది లేదు. బాగా పనిచేసింది. రైతులు మాత్రం చూసుకోండి. నాకు మొత్తం 9 ఎకరాలు పెట్టి ఎట్టుంది వీడియో చూపాను. మొత్తం ఎంత బాగుంది. నడుములు ఎత్తుంది ఇప్పుడే, నడుములు ఎత్తుంది. నడుములు ఎత్తుంది.